Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్తే. నా పేరు యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వరీడ్ ఉన్నారు దట్ నెక్స్ట్ 2 monthsలో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎంసెట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, నీట్ ఎగ్జామ్ వస్తుంది, దేని మీద ఫోకస్ చేయాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. రెగ్యులర్లీ మేము వీటి గురించి పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీకు తెలిసినట్టు మార్చ్లో స్టార్ట్ అవుతున్నాయి, ఏపీ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్. దాంట్లో మీకు మేజర్ సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎస్పెషల్లీ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ మీకు ఎందుకంటే ప్రిపరేషన్ ప్లాన్, స్ట్రాటజీస్ అవన్నీ డిస్కస్ చేస్తాను. అండ్ అలాంగ్ విత్ దాట్ ఎంసెట్, ఎప్సెట్ లేటెస్ట్ అప్డేట్స్, నీట్ అప్డేట్స్ అన్నీ మనము డీటెయిల్డ్గా చూద్దాము. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీరందరూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేస్తున్నారు. వీ హోప్ దట్ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు అండ్ మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా బాగా రాసి ఉంటారు అని వీఆర్ హోపింగ్. సో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి మీకు 4 ఇంపార్టెంట్ టిప్స్ అనేవి నేను చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు వెరీ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు మేజర్లీ ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఎస్పెషలీ ఫర్ దోస్ స్టూడెంట్స్ మీకు ఎవరికైతే ఫుల్ మార్క్స్ కావాలనుకుంటున్నారు. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ జనరలీ మనకి చాయిస్ ఉండవు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ చాప్టర్లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి మీరు థరోగా చేయండి. సెకండ్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి మనకి హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ అనేవి ఉంటాయి. ఆ హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ అనేవి ఫోకస్ చేయండి. లాస్ట్ 5 years పేపర్స్ తీసుకోండి, మినిమం 5 years, మ్యాక్సిమం 10 years పేపర్స్ తీసుకోండి. దాంట్లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, రిపీట్ అయ్యే చాప్టర్స్ అన్నీ మీరు థరోగా చేయండి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ కాలేజ్లో పెట్టే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ, మీరు రాసే మాక్ టెస్ట్ కానీ మీకు ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారమే ఉండాలి. అవి అట్లీస్ట్ ఒక 1 ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది రాయాలి, వెదర్ యూ రైట్ అట్ కాలేజ్ ఆర్ ఇంట్లో రాసినా కానీ. ఫైనల్ పాయింట్, మీరు ఎగ్జామ్లో నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు దట్ యునో ఏదైనా రాసేయచ్చు, ఆర్ చాలామంది స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తున్నాము క్రాస్ చేస్తారు. రఫ్ వర్క్ అనేది ఉంటుంది. రఫ్ వర్క్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే రఫ్ వర్క్లో సాల్వ్ చేసి దాన్ని ఫెయిర్గా రాయాలి. ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ హైలైట్ చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మార్జిన్స్ కూడా మెయింటైన్ చేయండి. ఇవన్నీ ఇట్ లుక్స్ లైక్ వెరీ సింపుల్ థింగ్స్, కానీ ఇవన్నీ చేస్తేనే దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్కోరింగ్ 80% అండ్ ఫుల్ మార్క్స్. సో ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి సక్సెస్ఫుల్లీ మీరు రాయొచ్చు. లాస్ట్ బోనస్ టిప్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు టైం టేబుల్ ఎలా వేసుకోవాలి. సో టైం టేబుల్ నేను మీకు వీడియో లాస్ట్ చెప్తాను, బికాస్ మనకి ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఆ రెండు ఎలా మేనేజ్ చేయాలి అండ్ ఇంటర్ తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి అంతా డీటెయిల్గా చెప్తాను. బట్ ఒకటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు టైం టేబుల్ వేసుకున్నప్పుడు ఒక టైం ఏమో క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి, ఇంకో టైంలో ఏమో మీరు రివిజన్ అనేది చేసుకోండి. సో ఇంపార్టెంట్ నోట్స్ అన్నీ కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు నౌ కమింగ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ ఎంసెట్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్. మనకి తెలంగాణది ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చారు, దాని తర్వాత నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు. దాని రీజన్ కూడా నేను చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము మన తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామినేషన్స్ మనకి 29th and 30th of March మన బైపీసీ ఎగ్జామ్స్, 2nd to 5th of May ఎంపీసీ ఎగ్జామ్స్ అని చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం డేట్స్ గురించి మాట్లాడామంటే 19th and 20th మనకి బైపీసీ ఎగ్జామ్స్ కండక్ట్ అయితే ఎంసెట్వి, అండ్ 21st to 27th మనకి ఎంపీసీ ఎగ్జామ్స్ విచ్ ఇస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ అనేవి అవుతాయి. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ 2 months ఆఫ్ టైం ఉంది బోర్డ్ ఎగ్జామ్ తర్వాత కూడా. బట్ తెలంగాణ స్టూడెంట్స్కి 40 days మాత్రమే ఉంది ప్రిపరేషన్కి. సో ఈ ప్రిపరేషన్ ఎలా ఎఫెక్టివ్గా చేయాలి అనేది మనము కమింగ్ పార్ట్స్ ఆఫ్ ది వీడియోలో చూద్దాము. సో స్టే ట్యూన్డ్. అండ్ మీరు కింద మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ కామెంట్ ఆన్ ఇట్ సో దట్ మేము రెస్పాండ్ అవుతాము. సో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్ అనేది ఎందుకు మారబోతుంది. దీనికి ఏంటంటే మనకి రీసెంట్లీ మనకి గవర్నమెంట్ నుంచి ఒక ఒఫిషియల్ నోటిఫికేషన్ అని వచ్చింది. అది మీరు ఇప్పుడు తెలంగాణ నోటిఫికేషన్లో కూడా చూడొచ్చు. ఆ నోటిఫికేషన్లో మనకి ఏం చెప్తున్నారంటే
తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే తెలంగాణ ఎప్సెట్కి అటెంప్ట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మనకి తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కారు. సో మీరు అటెంప్ట్ చేయలేరు. ఇదివరకు ఎలా ఉండేదంటే లోకల్ అండ్ నాన్ లోకల్ కోటా అని ఉండేది. ఇప్పుడు ఆ నాన్ లోకల్ కోటా అనేది తీసేస్తున్నారు. సో తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ వండర్ఫుల్ న్యూస్. మీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇంటూ టాప్ కాలేజెస్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అయితే ఈ నోటిఫికేషన్తో. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మీకు ఓన్లీ మీరు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు. సో మీరు తెలంగాణ ఎంసెట్ అనేది రాయడానికి ఆపర్చునిటీ కూడా లేదు. బట్ మీకు కూడా ఇన్ అవే గుడ్ న్యూస్, బికాస్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి చాలా టాప్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. సో మీకు మాత్రమే ఆ కాలేజెస్ అనే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యరు. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం చూద్దాము. బిఫోర్ దట్ మనము ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి. ఇప్పుడు 2 months టైం ఉంది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత కూడా ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ మీకు కవర్ అవుతున్నాయి. ఒక ఇంపార్టెంట్ టిప్ నేను స్టూడెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చదవకుండా కాన్సెప్ట్ వైజ్ చదవండి. ఆ కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోండి, ఎందుకంటే అదే కాన్సెప్ట్ మనకి ఎంసెట్ ఎగ్జామ్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంఫోసిస్ షుడ్ బి ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ చెప్తున్నప్పుడు కూడా నేను మీకు అదే చెప్పాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంసెట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు సరిగ్గా అటెంప్ట్ చేస్తే మీకు 50-60% ఆఫ్ ది అవే మోడల్స్ అనేవి మీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా రిపీట్ అవుతాయి. దెన్ మీకు హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఈ హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటంటే మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కొన్ని పర్టిక్యులర్ చాప్టర్స్ ఉంటాయి విచ్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా చాలా రిపీట్ అయిన చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో క్యాల్కులస్ కానీ, జామెట్రీ కానీ, ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, వేవ్స్ చాప్టర్స్ కానీ, కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఇవన్నీ చాప్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బయాలజీలో కూడా యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, హ్యూమన్ ఫిజియాలజీ, ఇవన్నీ ఇంపార్టెంట్, సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్. ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీరు యూ హ్యావ్ టు బీ థరో విత్ దీస్ చాప్టర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాక్ టెస్ట్. ఇప్పుడు ఇవన్నీ చేశాక కూడా మీకు హౌ డూ యూ నో దట్ వెదర్ యూ ఆర్ డూయింగ్ వెల్ ఆర్ నాట్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మీరు ఎలా ప్రీ ఫైనల్స్ రాస్తున్నారో ఎంసెట్ ఎగ్జామ్ ముందర యూ హ్యావ్ టు అటెంప్ట్ మాక్ టెస్ట్. అంటే అదే ప్యాటర్న్లో ఉన్న చాప్టర్ వైజ్ టెస్ట్, ఆ చాప్టర్ ఉన్న క్వశ్చన్స్, అదే చాప్టర్స్ అన్ని కంబైన్డ్ ఒక వీకెండ్ టెస్ట్ ఆర్ పార్ట్ టెస్ట్ అంటారు, ఆర్ అంతా సిలబస్ కంబైన్డ్ గ్రాండ్ టెస్ట్ అంటే ఫుల్ లెంత్ టెస్ట్. అంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ వెళ్ళే ముందర మీరు అదే 3 hours ఆఫ్ టైం మీరు ఇంట్లో ఆర్ ఇన్స్టిట్యూట్లో కానీ స్పెండ్ చేసి అదే ఎగ్జామ్స్ మినిమం 5 ఫుల్ లెంత్ టెస్ట్ చేయాలి. ఎవ్రీ చాప్టర్ది చాప్టర్ వైజ్ టెస్ట్ చేస్తే మీరు ఎంత టైంలో చేయగలుగుతున్నారు, క్వశ్చన్స్ ఏవైతే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దెన్ ఫైనలీ మీకేంటంటే డౌట్స్ అనేవి వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో మాలాంటి మెంటర్స్ కానీ ఈ ఛానల్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా కామెంట్ చేసి అడగండి. మీరు ఆ కామెంట్ చేసి అడిగితేనే యూ విల్ గెట్ ది ఆన్సర్స్ అండ్ మీరు కూడా యూ విల్ బీ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ టిప్స్. ఇప్పుడు కమింగ్ టు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఐపీ ఉంది, ఇప్పుడు మన ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. ఈ రెండు ఎలా మేనేజ్ చేసి ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్లీ దీనికి ఒక సింపుల్ స్ట్రాటజీ అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 ఎగ్జామ్స్ అనేవి లాంగ్వేజెస్. ఆ లాంగ్వేజెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. అవి ఇంపార్టెంటే, మీరు ఫుల్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. దానికి ఆల్రెడీ చాలామంది వీడియోస్ చేస్తున్నారు. సో మీరు అది చూసి అది ఫాలో అవ్వచ్చు. బేసికలీ లాంగ్వేజెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే మీ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటి మీదనే ఎక్కువ ఫోకస్ అనేది పెట్టండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీకు సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎక్కువ హాలిడేస్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏ సబ్జెక్ట్స్కి అయితే తక్కువ హాలిడేస్ ఉన్నాయో అవి ఇప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మీ ప్రిపరేషన్ స్ప్లిట్ ఎలా ఉండాలంటే, మీరు సపోజ్ ఒక 8 hours చదువుతున్నారు అనుకోండి. ఆ 8 hoursలో 6 hours మీరు ఐపీ ప్రిపరేషన్కి మాత్రం పెట్టుకోండి అండ్ 2 hours మీరు ఎంసెట్ ఎగ్జామ్కి పెట్టుకోండి. నేను చెప్పినట్టు ఇవి ఏవైతే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయో అది మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి, ఎప్సెట్ ఎగ్జామినేషన్కి రెండింటికి సేమ్. సో మీరు ఆ బేసిక్ కాన్సెప్ట్స్తో ఎక్స్టెన్షన్ అంటే ఆ 2 hoursలో లెట్ అస్ సే 45 minutes
3 సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ చేయండి డైలీ. వాటిలో కొన్ని బిట్స్ సాల్వ్ చేయండి. మీరు ఎనీవే షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ అవన్నీ చదువుతున్నారు. వాటిల్లోనే మీరు క్విక్గా సాల్వ్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి. అవన్నీ వాడి యూ కెన్ డూ ఇట్. సో మీరు కూడా యూట్యూబ్లో ఆర్ మన ఛానల్లో కూడా చూసారంటే మేము షార్ట్ కట్ మెథడ్స్ అనేవి కొన్ని పెట్టాము. సో అవి మీరు రివైజ్ చేసుకుని అవన్నీ ప్రాక్టీస్ చేసుకుని మీరు యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. సో 6 hours 2 hours స్ప్లిట్ పెట్టుకోండి. అండ్ ఎగ్జామ్ దగ్గర వస్తున్న కొద్దీ 7 hour 1 hour 1 day బిఫోర్ ది ఎగ్జామ్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఇది March 20th దాకా ఆర్ మీ ఏపీ ఎగ్జామ్ లాస్ట్ డేట్ దాకా. దాని తర్వాత యువర్ కంప్లీట్ ఫోకస్ షుడ్ బీ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓన్లీ. ఎప్సెట్ అవ్వనివ్వండి, నీట్ అవ్వనివ్వండి, జేఈ మెయిన్స్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా మీరు యూ కెన్ ఫోకస్ ఆన్ దీస్ ఎగ్జామ్స్. సో ఫైనలీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు టైం అనేది అందరికీ సేమ్ ఉంటుంది. టైం అనేది అందరికీ సేమ్ ఉన్నా కానీ ఎవరు ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు, ఎవరు స్మార్ట్ ప్రిపరేషన్ చేసుకుంటారు వాళ్ళకి ఈ సీట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము ఎప్సెట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అని మనం డిస్కస్ చేద్దాము. సో జనరలీ మనకి నోటిఫికేషన్ వచ్చాక మీకు ఒక 1 month టైం ఇస్తారు టు పే ది ఫీజ్ అరౌండ్ 900 rupees ఉంటుంది ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, అరౌండ్ 500 rupees ఉంటుంది ఫర్ SC ST, 500-600 rupees ఫర్ SC ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్. సో ఈ ఫీజ్ అనేది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్ మీరు వెళ్ళి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అది పే చేశాక మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్లో బేసిక్ డీటెయిల్స్, మీ స్కూల్ డీటెయిల్స్, మీ ఫోన్ నంబరు, మీ మెయిల్ ఐడి, మీ కాస్ట్ ఉంటే, మీకు రిజర్వేషన్ ఉంటే కాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అని రెడీ పెట్టుకోండి. దెన్ ఫైనలీ మీరు ఏం చేయండి అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ మీరు ఫిల్ చేశాక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఇది చేసుకున్నాక మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఏపీకి సపరేట్గా అప్లై చేసుకోవాలి, తెలంగాణకి సపరేట్గా అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ మీరు చేశారంటే యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో మీరు కింద కామెంట్స్లో రెడీ ఫర్ ఎంసెట్ 2025 అని కామెంట్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి వీ విల్ ఆల్సో ట్రై టు ప్రొవైడ్ యూ ఎ ఫ్రీ స్టడీ షీట్ సో దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో ఈ వీడియో అందరితో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. రెగ్యులర్లీ పోస్ట్ చేస్తాము. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ప్రిపేర్ ఫర్ ఎప్సెట్ 2025. ఆల్ ది వెరీ బెస్ట్.